భీమగల్ పట్టణంలో ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం గత కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో భీమగల్ పట్టణంలో మంజూరు చేసినటువంటి అభివృద్ధి పనులు మేమున్నప్పుడు 75% పూర్తయినటువంటి పనులని నత్తనడకన కొనసాగిస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలైనా ఇంకా పనులు పూర్తి చేయట్లేదు. దాని మీద ఈ ప్రభుత్వం మీద ఆ పనులు పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి ఇవ్వడానికి ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మనందరికి తెలుసు, గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి భీమగల్ని కేసీఆర్ గారి సహకారంతో, కేటీఆర్ గారి సహకారంతో దీన్ని భీమగల్ మున్సిపాలిటీగా మార్చి దాదాపు 100 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి భీమగల్ రూపురేఖల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మార్చిన సంగతి అందరికీ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్న నిజాలు. అయితే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక 4 ముఖ్య కార్యక్రమాలు మేము బడ్జెట్ కేటాయించి బడ్జెట్లో డబ్బులు పెట్టి మంజూరు చేసి పనులు మొదలుపెట్టి దాదాపు పూర్తిగా వచ్చిన అటువంటి దశలో ఉన్న సందర్భంలో ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చి దురదృష్టవశాత్తు మా ప్రభుత్వం పోయి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మేమున్నప్పుడు మూతపడ్డటువంటి అంటే మాకంటే మొదలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో భీమగల్ బస్ డిపోను మూసివేయడం జరిగింది. తర్వాత మేము వచ్చిన తర్వాత అవకాశం కోసం ఎదురు చూసి రాష్ట్రంలో మూతపడ్డ బస్ డిపోలు ఎక్కడ కూడా తెరవలేదు. కొత్తగా బస్ డిపోలు కూడా శాంక్షన్ తక్కువ జరిగింది. బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఆర్టీసీ చైర్మన్ కావడం వల్ల దాన్ని అవకాశంగా తీసుకొని మూతపడ్డటువంటి బస్ డిపోకు దాదాపు 2,25,00,000 రూపాయలు మంజూరు చేయించి రిపేర్లు చేయించి మొత్తం బస్ డిపోను మంచిగా చేసి ఒక డిపో మేనేజర్ని బట్టి ఆ బస్ డిపోని ప్రారంభం చేసినాం, నడిపించాం. మేము పోయిన తర్వాత ఇవాళ మళ్ళీ ఆ బస్ డిపోని కాంగ్రెస్ ప్రభుత్వం మూసివేసింది. అక్కడ ఒక చౌకీదార్ మాత్రమే ఉన్నట్టు, ఇష్టం వచ్చినట్టు గడ్డి పెరిగింది. మొన్న సంవత్సరం క్రితం వర్షాలప్పుడు గోడ కూలిపోతే ఆ 5-6 లక్షలు అవుతుంది మా గోడకి. ఆ గోడను కూడా కట్టే దిక్కు లేదు. ఆ బస్ డిపోను తెరిపియాలని చెప్పి నేను అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది. గత 3-4 నెలల్లో అనేక రూపాల్లో పోరాటం చేస్తా ఉన్నాం. అయినా సరే ఇంకా బస్ డిపో తెరవట్లేదు. అట్లనే మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10 కోట్ల రూపాయలు, అంటే మేము ఆల్రెడీ 25 కోట్ల రూపాయలతో భీమగల్లో ఉన్నటువంటి గల్లీల సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైనేజీలు చేసినాం. ఇంకా కొన్ని మిగిలిపోయినాయని మా వాళ్ళు చెప్తే ఎక్కడెక్కడ మిగిలిపోయిన లెక్కలు వేయించి ఇంకో 10 కోట్ల రూపాయలు అయితే మొత్తం అయిపోతాయని చెప్తే ఎలక్షన్ల కంటే ఒక 4-5 నెలల మొదలు 10 కోట్ల రూపాయలు మంజూరు చేయించాం కేటీఆర్ గారు. టెండర్లకు పోయినాం, ఎస్టిమేట్ చేయించాము, టెండర్లకు పోయినాం. టెండర్లు పోయినాక దశలో ఎలక్షన్లు వచ్చినాయి. 3 సంవత్సరాలు అయింది ఇప్పటికి. మొన్న మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయని హడావుడిగా 2.5 సంవత్సరాల తర్వాత ఆల్రెడీ మేము మంజూరు చేసినాం. బడ్జెట్ ఉన్నది 10 కోట్ల రూపాయలు. అట్లనే 1.5 కోట్ల ఫంక్షన్ హాల్ బాపత్ ఉండే, ఇంకొక 50 లక్షలు, 12 కోట్ల రూపాయలు మొత్తం. మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయని సీతక్క గారితో పిలిపించి కొబ్బరికాయలు కొట్టించి కంకర పోసారు. ఇదిగో ఇప్పటికి 7 నెలలు, 6 నెలలు, 7 నెలలు అయిపోయాయి.
కంకర పోసినట్టే ఉన్నాయి గల్లీలలో. ఈ విషయం కూడా నేను 3 నెలల నుంచి పోరాటం చేస్తున్నాను. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూనే ఉన్నా. అయినా సరే ఆ కాంట్రాక్టర్లకు ₹1 ఇయ్యరు. ఆ కంకర పోసిన దాని మీద డాంబర్ రోడ్డు పడదు, కంకర పోసిన దాని మీద సీసీ రోడ్డు పడదు. అది అట్టనే ఉంది. అట్టనే భీమ్గల్లో మార్కెట్ లేదు, రోడ్డు మీద పెట్టి కూరగాయలు అమ్ముతా ఉంటారు. ఒక మంచి మార్కెట్ కట్టిద్దాం. నిజామాబాద్లో ఎట్లయితే పట్టణాల్లో ఎట్లయితే మార్కెట్ ఉంటుందో భీమ్గల్లో కూడా అట్లా మార్కెట్ కట్టిద్దామని మొదలు 1.5 కోట్ల శాంక్షన్ చేసాం. తర్వాత ఇంకా కొద్దిగా యాడ్ చేసి 3.5 కోట్లతోటి మార్కెట్ పని మొదలుపెట్టినాం. 1.5 కోట్ల సగం పని అయింది, దానికంటే ఎక్కువనే అయింది. మేము కొన్ని పైసలు ఇచ్చినాం. లాస్ట్ బిల్ వచ్చేటప్పటికి ఎలక్షన్లు వచ్చినాయి. కాంట్రాక్టర్తో 80 లక్షలు ₹1 కోటి పెండింగ్ ఉంది. 3 ఏళ్ళ ఆ కాంట్రాక్టర్కు ఆ పెండింగ్ ఉన్న బిల్లు ఇయ్యరు. మేము ఒక బిల్లు ఇచ్చినాం, వీళ్ళు వచ్చి నుంచి ₹1 లేదు. అది అట్టనే ఆపేసి దాంట్లో ఇప్పుడు నేను చూస్తే పన్నులు తిరుగుతా ఉన్నాయి, ఇల్లడి చెట్లు ముడిచినాయి, అందులోకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. బాధ అవుతున్నది. ఎక్కడ వేసిన భూములు అక్కడనే దాన్ని అట్టనే ఉంచారు. ఇక తర్వాత అన్నిటికంటే ముఖ్యం, భీమ్గల్లో 100 పడకల ఆసుపత్రిని పెడితే భీమ్గల్ చుట్టుపక్కల ప్రాంతాలలో, పాల్గొన్న నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలలో ఇలా సౌకర్యంగా ఉంటుంది పేద ప్రజలకు అని చెప్పి భీమ్గల్ ఒక 15 నెలల మొదలు, ఎలక్షన్ కంటే 15 నెలల మొదలు 100 పడకల ఆసుపత్రి మంజూరు చేస్తే లాస్ట్ 15 నెలలప్పుడు మంజూరు చేయించిండు. అట్లా భీమ్గల్లో ఉన్నదంటే వాళ్ళకి తెలుసుకోవాలి, అట్లా విమర్శించడం. మీ ద్వారా భీమ్గల్ ప్రజలకు కూడా తెలవాలని నేను కోరుతాను. భీమ్గల్లో ఉంది 10 పడకల ఆసుపత్రి. నేను రాకున్న మొదలు 10 పడకల ఆసుపత్రి నుంచి పెంచాలనుకుంటే 30 పడకల ఆసుపత్రి చేస్తారు, 100 పడకల ఆసుపత్రి చెయ్యరు. కానీ నేను ముఖ్యమంత్రి గారిని, హరీష్ రావు గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి భీమ్గల్ మున్సిపాలిటీ కూడా అయిందని చెప్పి అది సాకుగా చూపించి, మున్సిపాలిటీ అయినాక నాకు కొద్దిగా దాన్ని అది ముందాడి తీసుకుపోవడానికి నాకు తేలికైంది. దాన్ని సాకుగా చూపించి 30 పడకలు కాదు 100 పడకల ఆసుపత్రి ఏకంగా మంజూరు చేయించి బడ్జెట్లో పెట్టి మంజూరు చేయించి, ఇది ప్రత్యేకంగా చేసిన పని. దాన్ని కూడా విమర్శిస్తున్నారంటే వాళ్ళ విఘ్నతగా వదిలేస్తున్నాను. 35 కోట్లు బడ్జెట్ లో పెట్టి మంజూరు చేసిన 15 నెలలు మొదలు, ఎలక్షన్ల కంటే మొదలు, ఏదో ఎలక్షన్ల కోసం 2 రోజుల మొదలు చేసింది కాదు. 15 నెలలు. మా చిత్తశుద్ధి ఏంటంటే 35 కోట్లలో 22 కోట్ల రూపాయలేమో బిల్డింగ్, ఒక 7-8 కోట్లేమో ట్యాక్సులు పోతాయి, ఒక 5-6 కోట్ల రూపాయలేమో ఎక్విప్మెంట్, పరికరాలు. ఆ 22 కోట్ల రూపాయలు ఆ బిల్డింగ్ పనిలో 15 నెలల కాలంలో 15 కోట్ల రూపాయల పని చేయించిన నేను. నెలకు ₹1 కోటి చొప్పున పని చేయించిన. నేను మంత్రిగా ఉన్నా కూడా 4-5 సార్లు పోయి చేసి కాంట్రాక్టర్తో ప్రెజర్ చేసి 15 కోట్ల రూపాయల పని చేయించిన కేవలం 15 నెలల కాలం. అది మా చిత్తశుద్ధి. తొందరగా కంప్లీట్ చేయాలా, తొందరగా పూర్తి చేయాలన్న తపనతో చేయించా. పుట్టి పనే చేపేయలే. 15 కోట్ల పని జరిగితే 13.5 కోట్ల బిల్స్ ఇప్పించిన నేను, కాంట్రాక్టర్కి డబ్బులు ఇప్పించిన. 13.5 కోట్లు ఇప్పించిన. తర్వాత మా గవర్నమెంట్ పోయింది, ఈ గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వస్తే నేను అనేక సార్లు అసెంబ్లీలో మాట్లాడాను. దానికి ఉదాహరణ ఇదిగోండి. 1 డిసెంబర్ 29, 2005 100 పడకల హాస్పిటల్ వెజ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనుల పురోగతి పెండింగ్ బిల్లులు చెల్లించాలి. అసెంబ్లీలో మాట్లాడిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. డిసెంబర్ 29, 2005 సంవత్సరం.
2025 సంవత్సరం. అంతకుముందు కూడా ఎప్పుడో ఒకటి రెండు సార్లు మాట్లాడాను. నా దగ్గర పేపర్ కటింగ్ లేదు. అసెంబ్లీలో మాట్లాడితే నాకు మంత్రి గారు మాట ఇచ్చారు. ఇప్పుడు ఈ డిసెంబర్ 29 తర్వాత మాట్లాడినప్పుడు మాట ఇచ్చారు. ఆరోగ్య శాఖ మంత్రి గారిని అడిగిన, ఆయనే లేదు సమాధానం చెప్పమని రిక్వెస్ట్ చేశాను అసెంబ్లీలో. ఆ వీడియో కూడా మీ అందరు చూసినారు. రిక్వెస్ట్ చేస్తే చేపిస్తానండి. అప్పుడు అడిగిన, నేను ఒక 5 కోట్ల రూపాయలు ఇవ్వండి కాంట్రాక్టర్ కు, నేను 15 కోట్ల పని చేసిన, ఇంకొక 7 కోట్ల పనే ఉన్నది, ఒక 5 కోట్లు ఇస్తారంటే కంప్లీట్ చేస్తారు కాంట్రాక్టర్లు, మిగతా 2 కోట్లు కంప్లీట్ అయిన ఇద్దుంటాయి అని రిక్వెస్ట్ చేస్తే, అది ఒక నెల 2 నెలల తర్వాత ఫిబ్రవరిలో, నేను డిసెంబర్ 29 అంటే సరే జనవరి అనుకో, ఫిబ్రవరిలో 2,27,00,000 రూపాయలు ఇచ్చింది. ఎంత? 2,27,00,000 రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇక తుట్టుకుం మొత్తం ఇప్పుడు వీళ్ళు వచ్చి దాదాపు 32 నెలలు అయింది. 32 నెలల్లో వీళ్ళు చేసిన పని 3 కోట్ల పని, పైసలు ఇచ్చింది 2 కోట్ల చిల్లర 30 నెలల్లో. నేను 15 నెలల్లో 15 కోట్ల పని చేసిన, 13.5 కోట్ల పైసలు ఇప్పించిన. మా చిత్తశుద్ధి ఇది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధి అని. అది కూడా నేను అసెంబ్లీలో 2-3 సార్లు మాట్లాడితే కదిలికి వచ్చి ఏదో నడిపిస్తా ఉన్నారు. తరువాత ఏమైంది? మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు ఫిబ్రవరిలో మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా నేను ప్రజల్ని అప్పీల్ చేశాను. ఇక నేను ఇప్పుడు చెప్పిన 4 పనులే, ఇక నేను ఉన్నప్పుడు ఇవి మంజూరు చేయించిన 70-75% పూర్తి చేసినాం. మిగతా 20-25% పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఏళ్ళు, ఇప్పుడు 30 నెలలు అయింది, 2.5 ఏళ్ళు అయింది, అయినా పూర్తి చేయట్లేదు. మరి వాళ్ళకు ఓటేస్తారా? మీరు పన్ను చేయడంలో కోటేస్తారా? నేను మంజూరు తెచ్చి పనులు చేయించడం కోటేస్తారా? మాకు ఓటేయండి, నేను ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి నేను పనులు పూర్తి చేయిస్తా. మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపియండి, నేను ఒత్తిడి పెట్టి నేను పూర్తి చేపిస్తా ఈ ప్రభుత్వం మీద అని ప్రజలకు నేను అప్పీల్ చేసిన, కోరింది. కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు పిసి ప్రెసిడెంట్, ఆయన వచ్చింది, ఎలక్షన్ ప్రచారానికి వచ్చింది. వచ్చి ఇవి ఆయన ఫిబ్రవరి 9 నాడు ఆయన స్టేట్మెంట్, భీమ్గల్ ఎన్నికల ప్రచారంలోకి వచ్చి భీమ్గల్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తా మహేష్ కుమార్ గౌడ్. అట్లనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భీమ్గల్ పట్టణాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి బాధ్యత తీసుకుంటానని, మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. 100 పడకల ఆసుపత్రికి 5 కోట్ల మంజూరు చేసి 3 నెలల్లో పూర్తి చేసి ప్రజలందరికీ వైద్య సదుపాయాలు అందుబాటులోకి తెస్తానన్నారు. స్పష్టంగా మాట ఇచ్చింది. 3 నెలల్లో ఈ పెండింగ్ పనులు భీమగల్లో ఉన్నాయని పూర్తి చేస్తా, ప్రజలకు అందుబాటులోకి తెస్తా, కాంగ్రెస్ పార్టీని గెలిపేది. ఇంకా ఏమన్నాడంటే ఒక అడుగు ముందు చేసి, ప్రశాంత్ రెడ్డి పని అయిపోయింది, ప్రశాంత్ రెడ్డి నువ్వు రెస్ట్ తీసుకో, నేను చేపిస్తా పని అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. ఫిబ్రవరి 9 నాడు మాట్లాడింది, 3 నెలలు అన్నాడు. ఫిబ్రవరి 14 నాడు రిజల్ట్ వచ్చినాయి. సరే, చైర్మన్ కావడానికి ఇంకో 4-5 రోజులు పట్టిండొచ్చు. నేను ఫిబ్రవరి 15 నుంచి లెక్కేస్తే 3 నెలలు అంటే ఎప్పుడైతుంది? మార్చి 15 1 నెల, ఏప్రిల్ 15, మే 15. మే 15కు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చిన మాట 3 నెలలు పూర్తయితాయి. ఎప్పటికీ? మే 15. సరే, నేను ఇంకొక నెల ఆగిన. సరే, 3 నెలలు అన్నాడు కదా, ఎందుకు నేను హెల్త్ పడాలా అని ఇంకొక నెల ఆగి జూన్ 14 నాడు నేను అన్ని తిరిగిన. 100 పడకల ఆసుపత్రి తిరిగినా, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తిరిగినా, ఈసీ రోడ్డు తిరిగినా, బస్ డిపో తిరిగినా, అన్ని తిరిగి, అయ్యా మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు 3 నెలల్లో పూర్తి చేస్తానని భీమగల్ ప్రజలకు ఎన్నికలప్పుడు మాట ఇచ్చిర్రు. మాట ఇచ్చి నన్ను కూడా రెస్ట్ తీసుకోమన్నారు. ప్రశాంత్ రెడ్డి రెస్ట్ తీసుకో నువ్వు ఇదా అన్నావు. భీమగల్ ప్రజలు కూడా పీసీ ప్రెసిడెంట్ కదా, పెద్దోడు కదా, ఆయన మాట ఇచ్చింది కదా, మరి పూర్తి చేస్తాడు 3 నెలల్లో
మరి ఓటేద్దాం కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని ఓటేసి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గెలిపించారు భీమగల్ ప్రజలు. నా మాట నమ్మలేదు, మహేష్ కుమార్ గౌడ్ గారి మాట నమ్మి కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గెలిపించారు. సంతోషం. మరి గెలిచినాక నువ్వు ఇచ్చిన మాట ప్రకారం 3 నెలల్లో దవాఖానా ఓపెన్ కావాలి కదా, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పని మళ్ళా మొదలు కావాలి కదా, బస్ డిపో మొదలు ప్రారంభం కావాలి కదా, ఆ రోడ్ల మీద డాంబర్ పడాలి కదా. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం 3 నెలల్లో మే 15న పడాలి, మే 15 లోపు అయిపోవాలి. ఒక్క నెల ఆగి నేను జూన్ 15 నాడు వచ్చి జూన్ 14 నాడు వచ్చి అన్ని తిరిగి ఇగో ఇక్కడనే మీ దగ్గరనే ప్రెస్ మీట్ పెట్టిన. నేను ప్రెస్ మీట్ పెట్టి మళ్ళా నేను మహేష్ కుమార్ గౌడ్ గారికి గుర్తు చేసిన, అయ్యా నువ్వు 3 నెలలు అన్నావు, అది మే 15కి అయిపోయింది, ఇవాళ జూన్ 14, ఇవి 4 నెలలు అయిపోయింది, కానీ ఇంకా అట్లనే ఉన్నాయి పనులు. నువ్వు ఇప్పిస్తా అన్నావు 5 కోట్ల రూపాయలు, ఒక్క కొత్త ఇప్పియలేవు, నువ్వు ఇప్పటికి ₹1 కూడా ఇప్పియలేడు. కాంట్రాక్టర్ మొత్తుకుంటుడు, అది పని చేస్తలేడు. మరి 4 నెలలు అయింది, ఇప్పటికన్నా ఇప్పియు, ఇంకొక నెల టైం తీసుకో, 5 నెలలు తీసుకో, నేను మళ్ళా ఆగస్టు 15 నాడు మాట్లాడతాను నీతోటి అని చెప్పి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ ప్రభుత్వాన్ని కోరిన, మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా కోరిన. ఎప్పుడు ఇది? జూన్ 14 నేను ప్రెస్ మీట్ పెట్టింది. అంటే 4వ నెల. భీమగల్ అభివృద్ధిపై సర్కారు నిర్లక్ష్యం, జూలై 14 లోపు పనులు పూర్తి చేయించాలి, లేని పక్షంలో మా పోరాటం ఉంటుంది అని చెప్పి ఆ రోజు నేను చెప్పిన. దాంట్లో ఇక 100 పడకల హాస్పిటల్ దగ్గరకు పోయింది ఉంది, మార్కెట్ దగ్గరకు పోయింది ఉంది, భీమగల్ బస్ డిపో దగ్గరకు పోయింది ఉంది, అన్ని రకాలుగా ఆ రోజు చెప్పిపోయినా. మళ్ళా ఆగస్టు 14 నాడు జూలై 14 నాడు కాలువ పనులు, అప్పటికన్నీ 5 నెలలు అయిపోయింది. జూలై 14 5 నెలలు అయిపోయింది. మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ని నెలల్లో పూర్తి చేస్తా అన్నాడు? 3 నెలల్లో పూర్తి చేస్తా అన్నాడు. జూలై 14 5 నెలలు అయిపోయింది. అప్పటికి పూర్తి కాకపోతే నేను భీమగల్లో దీక్ష, నేను అన్నం నీళ్లు ముట్టకుండా ఒక రోజంతా దీక్షలో కూర్చుంటా భీమగల్ ప్రజల కోసం. భీమగల్లో ఈ 4 పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి నేను దీక్ష కూర్చుంటా అని చెప్పి అనౌన్స్ చేసి, ఎందుకంటే అప్పటికి 4 నెలలు 5 నెలలు అయినప్పటికీ నేను దీక్షకు బయలుదేరుతాను, వేల్పూర్కి వెళ్ళి బయలుదేరుతుంటే నన్ను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి నన్ను ఇంట్లోకి వెళ్ళలేకపోతే నేను ఇంట్లోనే దీక్ష చేసిన. ఆ రోజు కూడా పేపర్లో వేముల కఠోర దీక్ష, నీళ్లు కూడా ముట్టలే నేను. పొద్దున 10 నుంచి సాయంత్రం 5 దానికి పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టదు. నన్ను నేను కష్టపెట్టుకున్నా, ఎందుకు? పూర్తి చేద్దామని. అయ్యా నువ్వు 3 నెలల్లో చేస్తాను, కానీ 5 నెలలు అయిపోయిందిగా ఈ రోజుకి. ఎందుకంటే ప్రెస్ మీట్లు పెడితే వాళ్ళకు ఆంతలేదు. సరే దీక్ష చేసి నన్ను నేను కష్టపెట్టుకొని అప్పుడన్నా నాకు కనికరం పుడుతుందేమో, ఒక జాలి పుడుతుందేమో. అయ్యో పాపం ప్రశాంత్ రెడ్డి అన్నం తినకుండా నీళ్లు రాకుండా దీక్ష పట్టిండు, అప్పుడైనా కానీ ఇంత చేస్తారేమో అని ఆశతోటి ఆ రోజు చేసిన. ఎక్కడికక్కడ ఆ రోజు భీమగల్లో ఉన్నటువంటి మా నాయకులందరినీ జిల్లాలో ఉన్న పోలీస్ స్టేషన్లు అన్ని తిప్పి అరెస్ట్ చేసుకుంటా, దీక్ష భగ్నం చేద్దామని. నేను దీక్ష ఎవరి కోసం చేసిన? నా కోసం చేసిన. నాకేమైనా ఓట్లు ఏమని అడిగిందా? నాకేమైనా పదవి ఏమని అడిగిందా? నాకేమైనా డబ్బు ఏమని అడిగిందా? కేసీఆర్ మంజూరు చేసినటువంటి 100 పడకల ఆసుపత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, భీమగల్ బస్ డిపో, రోడ్లు ఎక్కడికక్కడ అట్లే పడావు పడ్డాయి. అవి తొందరగా పూర్తి చేయండి, కొద్దిగానే ఉన్నాయి, ప్రజలకు అందుబాటులోకి తెండి అని 4 నెలలప్పుడు పూర్తి చేసిన, 5 నెలలప్పుడు దీక్ష చేసిన. దీక్ష చేసి ఇంకొక నెల టైం తీసుకోండి, అప్పటికైనా పూర్తి చేయండి, 6 నెలలు అవుతుంది అప్పటికే అని చెప్పి రిక్వెస్ట్ చేసిన, కోరిన ఈ ప్రభుత్వాన్ని. సరే మంత్రి గారు వారిని కలిసి చెప్పిన,
అయ్యా భీమ్గల్లో మీరు 100 పడకల ఆసుపత్రి నాకు అసెంబ్లీలో మాట ఇచ్చారు. నేను డిసెంబర్ 29, 2005 సంవత్సరం 2025 సంవత్సరం నేను మాట్లాడినాను మీకు అసెంబ్లీలో. తొందరలోనే కంప్లీట్ చేస్తాను మాట ఇచ్చిండ్రు. మీ పిసిసి ప్రెసిడెంట్ ఏమో మున్సిపల్ ఎలక్షన్లు వచ్చి 3 నెలల్లోనే కంప్లీట్ చేస్తాను మాట ఇచ్చిండ్రు. ఇదో ఇప్పటికి 6 నెలలు కావస్తున్నారు సార్. దయచేసి ఆ భీమ్గల్ హాస్పిటల్ పూర్తి చేయండి, డబ్బులు ఇప్పియండి. ఇప్పటికి ₹1 ఇవ్వలేదు. నేను అసెంబ్లీలో మాట్లాడినాక మీరు ఒక 2 కోట్లు ఇప్పించారు. పిసిసి ప్రెసిడెంట్ వచ్చి మాట చెప్పినాక ₹1 లేదు. నేను 3 నెలల నుంచి పోరాటం చేస్తున్నా. జూన్ 14, జూలై 14 దీక్ష చేసిన. జూన్ 14 నాడు తిరిగిన. మళ్ళా ఆగస్టు, ఇప్పుడు ఆగస్టు వస్తా ఉన్నది. ఇది ఆగస్టు 3, దాదాపు 6 నెలలు కావస్తున్నది. ఇక మంజూరు చేయండి సార్, పైసలు మంజూరు చేసి కంప్లీట్ చేయండి సార్ అని దామోదర్ రాజనరసింహారావు గారు సెక్రటరియట్ తో హెల్త్ మినిస్టర్ని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఎప్పుడు ఇది? ఆగస్టు 3, 3వ ఆగస్టు. ఇక ఇది ఆ రోజు లెటర్ కూడా ఇచ్చిన ఆయనకి అఫీషియల్ గా కలిసి. ఆ రోజు మీటింగ్ లో పాల్గొని కూడా చెప్పిన నేను సెక్రటరియట్. అప్పుడు ఏమన్నారంటే హెల్త్ మినిస్టర్ గారు, నాకు దృష్టికి వచ్చిందన్న, మీరు అసెంబ్లీలో కూడా మాట్లాడారు, నాకు గుర్తుంది. ఇవాళ ఆగస్టు 3 కదా, ఒక 10 డేస్ లో నేను డబ్బులు కొన్ని పంపించి వర్క్ ఫాస్ట్ చేపిస్తా, తొందరగా కంప్లీట్. మీరే వచ్చి ఓపెన్ చేయండి సార్ అన్ననే. మీరే వచ్చి ఓపెన్ చేయండి సార్. కనీసం వాళ్ళు 3 నెలలు అన్నాడు మహేష్ కుమార్ గౌడ్ గారు. 6 నెలల లోపల కంప్లీట్ చేయండి సార్. ఆగస్టు 15 కల్లా 6 నెలలు అవుతుంది. కంప్లీట్ చేసి మీరే వచ్చి మీ చేతితో ఓపెన్ చేయండి సార్ అని నేను తొందరగా నైట్ అటు చూస్తాను నానన్నారు. ఒక 10 డేస్ టైం ఇవ్వన్నారు. 10 డేస్ లో నేను డబ్బులు పంపించి ఏదో చేస్తా అన్నాను. 10 డేస్ అంటే 13వ తారీఖు. అయినా సరే నేను 15 రోజులు ఆగిన. ఇవాళ ఎన్నో తారీఖు? 19వ తారీఖు. ఆగస్టు 3 నాడు నేను హెల్త్ మినిస్టర్ గారిని కలిసిన. 15 రోజులు ఆగిన. మళ్ళీ ఇవాళ పోయొచ్చాను. ఏమి లేదు ఆడ ప్రోగ్రెస్. ఎంత బాధ అనిపిస్తున్నదంటే, నేను ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లప్పుడు పోయినా హాస్పిటల్ దగ్గరికి, అన్నిటి దగ్గరికి. తర్వాత జూన్ 14 నాడు పోయినా. తర్వాత జూలై 14 కంటే మొదలు పోయినా, దీక్ష పట్టిన. ఆగస్టు 18 అంటే నేను పోరాటం చేయబట్టి 3 నెలల. జూన్ 14 నుంచి లెక్క పెడితే నేను పోరాటం చేయబట్టి 3 నెలల. నేను ఫీల్డ్ లో తిరిగి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ కోరిన. నా ఇచ్చి నేను దినమంతా దీక్ష పట్టిన. అయినా సరే ఈ ప్రభుత్వంలో చల్లం లేదు. ఈ 3 నెలల్లో ₹1 అంటే ₹1 ఇవ్వలేదు సుమా. స్వామి చెప్తున్నా, ₹1. ఒక ఎమ్మెల్యేని క్షేత్రస్థాయిలో తిరిగి ఈ పనులు అయితలేవు స్వామి అని ప్రెస్ ద్వారా ప్రభుత్వాన్ని కోరి, అసెంబ్లీలో కోరి, నిరాహార దీక్ష బట్టి, చివరికి మంత్రి గారిని సెక్రటరియట్ లో కలిసి కోరి, సొంతంగా కలిసి కోరి, ఇన్ని చేసినా కానీ 3 నెలల నుంచి ₹1 ఇవ్వలేదండి. నా ఆసుపత్రికి ఇవ్వలేదు, నా మార్కెట్కు ఇవ్వలేదు, నా రోడ్లకు ఇవ్వలేదు. ₹1. ఇంత అవహేళన. ఒక ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో తిరిగి నిరాదీక్ష పట్టినాక కూడా, నిరాదీక్ష తర్వాత నెల 15 రోజులు టైం ఇచ్చినాక కూడా ₹1 లేదు. మహేష్ కుమార్ గౌడ్ గారు 3 నెలల్లో చేస్తామన్నారు. మొన్నెప్పుడు 6-3లో ప్రెస్ తో మా 3 కోట్లు ఇప్పించేశాను, మిగతా 2-3 రోజులు ఇప్పిస్తాను మాట్లాడి. 3 కోట్లు మీరు ఏమి ఇప్పియలే. ₹1 ఇప్పియలే మీరు. జూన్ 14 నుంచి నేను 3 నెలల నుంచి పోరాటం చేస్తున్నా, ₹1 కూడా ఇప్పియాలి. మీరు ప్రజలకు అందుబాటులో తెస్తా అన్నారు. 3 నెలల్లో అందుబాటులో తెస్తా అన్నారు. ప్రశాంత్ రెడ్డి నీ పని అయిపోయింది అన్నారు. నువ్వు రెస్ట్ తీసుకో అన్నారు నన్ను. ప్రశాంత్ రెడ్డి నువ్వు రెస్ట్ తీసుకో.
మరి నేను రెస్ట్ తీసుకుంటే నేను 3 నెలల నుంచి ఇళ్ళబడి నీడబడి పొర్రుకుంటా, అసెంబ్లీలో మాట్లాడుకుంటా, మంత్రికి దండం పెట్టుకుంటా, నీకు దండం పెట్టుకుంటా, క్షేత్రస్థాయిలో తిరుక్కుంటా, ప్రెస్ మీట్ల ద్వారా నేను మీకు రిక్వెస్ట్ చేసుకుంటా. ఇంత చేస్తుంటే కూడా నువ్వు చేస్తలేవు. ఇక నేను రెస్ట్ తీసుకుంటా చేస్తావా? ఎవరు రెస్ట్ తీసుకోవాలి? ఎవరు రెస్ట్ తీసుకుంటున్నారు? పిసిసి అధ్యక్షుడు హోదాలో మాట చెప్పినప్పుడు గంట మాత్రం నిలుపుకోవాలన్న ఇంగితం లేకపోతే ఎట్లా సార్ మీకు? నన్నేమో కథం చేస్తే ప్రశాంత్ రెడ్డిని అమ్మారో పోయినాడు, నువ్వు రెస్ట్ తీసుకో, నీ పని అయిపోయింది, ఇన్ని మాటలు మాట్లాడుతీవి నన్ను. పోనీ సంతోషం, నీకు నడుస్తుంది కదా, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, అనూరి నన్ను అనూరి పర్లేదు. అది 100 పడకల ఆసుపత్రి దగ్గర జరిగింది, 30 లక్షల పని. ఇంకా 4 గోడల టైల్స్ వేసిరు, కొంత ఫ్లోరింగ్ వేసిరు. 30 లక్షల కంటే ఎక్కువ కాలే పని ఈ 3 నెలల నుంచి. ఇక మార్కెట్ దగ్గర 1 రూపాయి పని లేదు, సాగు కూడా చేయలేదు, జిల్లా చెట్టు కూడా తీయలేదు. ఆఖరికి ఆ మొరం కూడా పాపం వీడియోలో దయదలిచి మొరం వచ్చిందట మార్కెట్. బస్ డిపో దగ్గర లేదు, రోడ్లకు లేదు 1 రూపాయి, దేనికి 1 రూపాయి లేదు. నేను ఏం చేయాలి? దయచేసి భీమగల్ ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. ప్రశాంత్ రెడ్డి ఇంకా ఏం చేయాలి? అసెంబ్లీలో పోరాటం చేసిన, భీమగల్ క్షేత్రస్థాయిలో పోరాటం చేసిన, చివరికి నిరాదీక్ష పట్టిన, ఒకరోజు మంత్రి గారిని స్వయంగా పోయి కలిసి కోరిన, అఫీషియల్ గా లెటర్ ఇచ్చిన, 3-4 సార్లు తిరిగిన అన్నిటి దగ్గరికి. ఇంకా నేను ఏం చేయాలి? దయచేసి భీమగల్ ప్రజలే నాకు మార్గదర్శనం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకా నా పోరాటం ఏ పంతాలో ఉండాలి? మీరే నిర్ణయం చేసి చెప్పండి నాకు, భీమగల్ ప్రజలు. మీరేం చెప్తే అది చేస్తా. భీమగల్లో ఆగిపోయినటువంటి మందకొడిగా సాగుతున్నటువంటి 100 పడకల ఆసుపత్రి పనులు కావచ్చు, బస్ డిపో కావచ్చు, మార్కెట్ పనులు కావచ్చు, రోడ్ల పనులు కావచ్చు, ఇవి పూర్తి కావాలంటే, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలంటే, 3 నెలల్లో పూర్తి చేస్తా అని పత్త లేకుండా పోయిన మహేష్ కుమార్ గౌడ్ గారి మీద ఒత్తిడి రావాలంటే నేనేం చేయాలి? దయచేసి భీమగల్ ప్రజలే నాకు మార్గదర్శనం చేయాలని చెప్పి నేను కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను.